సార్ మన పోలీస్ ఫోర్స్ అందరినీ వెనక్కి వచ్చేమని చెప్పారు కదా, మరి వాళ్ళు కాకుల్లాగా గద్దలాగా పొడుచుకు చేస్తేనో. ఆ కాకులు గోల మనకెందుకు చెప్పు? మనకెందుకు అనంత ఈజీగా అన్నారంటే మీ మనసులో ఏదో చాలా పెద్ద ప్లానే వర్కౌట్ అవుతున్నట్టుంది. మూసాను. పెద్ద కర్మకి ఇంకా 16 రోజులుంది. సైలెంట్గా కూర్చొని క్యాలెండర్ చెప్పుదాం. ఆ తర్వాత ముందుగా వెళ్ళి ఎవరిని కలుపుతా ఉంటారు? ఆదిత్య ఓ అరగంటలో ఇంటికి వస్తాడు. వాడింటికి రాకూడదు. మరి నిశ్చితార్థం? అమ్మాయి తండ్రితో నేను మాట్లాడతాను. ఫ్లైట్ ఎన్ని గంటలకి? யாதகிரி சார், நான் இப்போ தான் சென்னையிலிருந்து வந்தாச்சு. ஜெயனின் கூட பேச சொல்லுங்க. அவர்கிட்ட நிறைய பேசணும். ఓకే జయనా, నో ప్రాబ్లం. హలో అన్నయ్య, నేను గుత్తి గురుమూర్తిని మాట్లాడుతున్నాను. ఎవరు? గురుమూర్తిని అన్నయ్య, ఆర్ఫనేజ్ ఉండే జూనియర్ని. చెప్తాడు. ఎలా ఉన్నావు? బాగున్నానయ్య. ఇందాక హైదరాబాద్ వచ్చాను. 10 గంటలకి నాకు ఇంటర్వ్యూ ఉంది. సో నీ ఫ్లాట్కి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి వెళ్దామని. నేను ఊరికి బయలుదేరేస్తాను. నిన్ననే చెప్పుండొచ్చు కదా. ఏంటన్నయ్య, ఊరు వెళ్తున్నావా? అయ్యో, నువ్వు తప్ప నాకు హైదరాబాద్లో ఎవరు తెలియదు అన్నయ్య. సరే, నేను ఎప్పుడు పెట్టే చోటే క్యూ ఉంది. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయాగానే వెళ్ళిపోవాలి. ఓకే అన్నయ్య, ఆల్ ది బెస్ట్ రా. ఈ అమ్మాయి ఏంజల్. పేరుకు తగ్గట్టే ఇదండి ఈవిడి క్యారెక్టర్. నేను చెప్పడం కంటే హే లేడీస్, జల్లిని చాలు, ఆపండి చాలు. 30,000 శాలరీ అని జమిని వాళ్ళకి తెలిసిపోయాం. సుబ్బు సుబ్బు తీసుకో, దూరపకుండా నునుపు అని చెప్పాను. నా మాట విన్నావా? ఏ కుమారు, 2 ఆమ్లెట్లు చెప్పాను, వేసావా? అన్నయ్య, ఇంటర్వ్యూ ఏమైంది? ఉద్యోగం దొరికేసింది అన్నయ్య. వచ్చే 19వ తారీఖు జాయిన్ అవ్వమని చెప్పారు. హ్యాపీగా ఉందన్నయ్య. ఎక్కడున్నావురా? మీ ఇంట్లోనే ఉన్నానయ్య. నువ్వు ఇంకా బయలుదేరలేదా? 18 సంవత్సరాల పోరాటం అన్నయ్య. అనాథాశ్రమం, వార్డెను, ఆ చిన్నారావు అన్నం, ఇవన్నీ ఈ రోజుతో వదిలిపోయాయి అన్నయ్య. నువ్వు వెంటనే ఇంట్లో నుంచి బయలుదేరతావు లేదా? చిన్న బీరు, మంగా టిఫిన్ సెంటర్ టిఫిను, బ్యాక్లో ఎల్జీ స్ప్లిట్ వేసి ఫ్రంట్లో ఎల్సిడి టీవీ. గుత్తి గురుమూర్తి ఓజీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయ్యో ఒరే తిక్కవేదవా, అవన్నీ ఇన్స్టాల్మెంట్లో కొన్నవి. నేను వ్యాపారంలో బాగా నష్టపోయాను. అప్పుల బాధ తట్టుకోలేక నేనే అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. సుబ్రహ్మణ్యం, నువ్వు కూడా. ఇంకేం కావాలి? ఏంటి టెన్షన్ పడుతున్నావు? నేను చెప్పేది విను అన్నయ్య. అవన్నీ చిన్న మ్యాటర్స్ అన్నయ్య. ముందు నువ్వు ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య, ఇంకో 4 రోజుల్లో రూమ్ చూసుకుంటా. అంతవరకు నీ తమ్ముడికి ప్యాలెస్లో ప్లేస్ లేదా? చూసుకుంటానులే. గుడ్ నైట్. రైట్.
నా పేరు ఏంజల్. ఈ పేరు నాకు ఎవరు పెట్టారో కూడా తెలీదు. లిటిల్ ఫ్లవర్స్ ఆర్ఫనేజ్లో పెరిగాను. ఇప్పుడు ఆక్వా బ్లూ కంపెనీ కోసం ట్యాగులు పెట్టడమే నా ఉద్యోగం. ఏ ఇంటికి నైట్ వరకు ట్యాగ్ వేలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎవరూ లేరనే నమ్మకంతో దూరిపోతాను. ఆ రాత్రికి మాత్రం ఆ ఇల్లు నాకే సొంతం. మరుసటి రోజు ఇంకో ఇల్లు. ఇదే నా లైఫ్. మొత్తం మీద సత్రం భోజనం, మటన్ నిద్ర. ఇదే ఈ ఏంజల్ పాలసీ. ఇష్టం వచ్చినట్టు నువ్వుండు, నచ్చినట్టు చిన్న వేరవు చుట్టూ చుట్టూ చుట్టాలే. ఇవాళ ఎలాగోలో ఇల్లు చూసుకోవాలి. అప్పులోళ్ళ ఏయ్ అన్న నిన్ను రమ్మంటున్నాడు. ఎలా మేనేజ్ చేస్తాను చూడనయ్య. ఆ డిప్ప మొహంగడిగా బతికే ఉన్నాడా? ఆ? ఆడగాని కనిపిస్తే ఎడంకాలు చెప్పు తిరగేసి మరి కొడతానని చెప్పండి. 10 ఏళ్ల వయసులో ఆడు చెడ్డీ తీసుకున్నాను అలిగింట్లోంచి పారిపోయిన సోంబేరి అదవా. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ గుర్తొచ్చి దాన్ని తీసుకురామని ఇప్పుడు మిమ్మల్ని పంపించాడా? రేపు తెచ్చి ఇచ్చేయి. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో వాడు ఆస్తి. అన్నా బాగా కంపు కొడుతోందా? 10 సంవత్సరాలు అయింది కదా. పావడాన్ని మర్చిపోయావా? అది కూడానా? ఇలా చూడండి, నేను వేసుకున్నది అది చెడ్డీ మాత్రమే. ఇలా పావడా ఆవడా అని చెత్త కథలు చెప్తే నాకు చిరెత్తుకు వస్తుంది. అయినా అయినా ఉతకడం నా వల్ల కాదండి. కావాలంటే మీరు నల్ల ఉతుకోమని చెప్పండి. నేను ఉతకాలంటరా? ఎరా వడ్డీ డబ్బులు అడగడానికి వస్తే చెడ్డీ కథలు చెప్తున్నావా? ఏంటన్నయ్య ఈ మాత్రం దానికి సీరియస్ అవుతున్నారు? సీరియస్ అవక నువ్వు చెప్పే చెడ్డీ కథలు వింటూ కూర్చుంటావా? రారా. 100 మాటలు అంటాం, అవన్నీ పట్టించుకోవాలా? సర్లే, చేపల పులుసు చేసి ఉంచు, తినడానికి వస్తున్నా. గోల్డ్ ఫ్రేమ్ ముద్ర. ఈ గోల్డ్ ఫ్రేమ్ తీసేసి బ్లూ కలర్ ఫ్రేమ్ వేయించండి. అడిగి బ్లూ రంగు అంటే చాలా ఇష్టం. శుభ్రం తరండ్రా. ఈ ఫ్రేమ్ చుట్టూ చిన్న చిన్న సీరియల్ బల్బులు వేయించండి. 2 రోజులు ఇచ్చేస్తాను. లేట్ చేయొద్దు, తొందరగా తీస్తా. అలాగే. ఎరా అయ్యా పెద్ద కర్మకి ఇంకా ఎన్ని రోజులు ఉందిరా? ఇంకా 12 రోజులు ఉందయ్యా. ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అయ్యా ఒక్క నిమిషం. అవన్నీ నాకు అనవసరం. సాయంత్రానికల్లా వాడిని డబ్బులు కట్టేమని చెప్పు, లేకపోతే మన సంగతి తెలుసుగా. యాదగిరి అన్నయ్య నమస్కారం అన్నయ్య. ఎవరు రైడ్? సుబ్రహ్మణ్యం. అన్నయ్య సుబ్రహ్మణ్యం నేను కదన్నయ్య. ఇక్కడ ఇంట్లో ఉన్నా. అన్నయ్య అన్నయ్య అరే చెప్పేది అన్నయ్య. నేను సుబ్రహ్మణ్యం కాదు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. నా పేరు గుత్తి గురుమూర్తి. ఏంటి గురుమూర్తి? ఇంటి పేరు గుత్తి. ఏంటి గుర్తే? రే ఏంటన్నా? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. రే వీడి పళ్ళు పీకండి రా. సార్ సార్ నువ్వు నార్మల్ అప్పు తీసుకున్నాడన్నా. మాట్లాడుకున్నావు ఏంట్రా? చెప్పు. అన్నయ్య పావడానయ్య. కొట్టేనంటరా. ఇదిగో ఈడు తమిళోడే కదా. మరీ ఎక్కువ చేస్తున్నా. టెన్షన్ పడద్దు, ఈడు తమిళోడే కదా. అవునరా. ఉట్టి తొట్టి గ్యాంగ్లో ఉన్నారు. టోటల్ సెటప్ వేస్ట్. సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు సార్. వీళ్ళందరినీ టీవీ సీరియల్కి పంపించండి. చూడండి అరవాళ్ళు ఓవర్ యాక్షన్. టోటల్ ఫిలిం సిటీ ఇక్కడే ఉంది సార్. ఏమై మీకు చెప్తే అర్థం కదా. వీడిని చూడండి, పూటకి 10 ఫుల్ మీల్స్ తినేవాళ్ళ కనిపిస్తున్నాడు. ఇంకేడికి బ్రెయిన్ ఏం పని చేస్తుంది చెప్పండి. అన్నా శంకరన్న
బోటి కిడ్నీ లివరు కాళ్ళు లంగ్స్ కూడా దొరికాయి ఏయ్, బ్రెయిన్ వాడు మాత్రం లోపలికి దొరకలేదన్నా ఏం ఏం చేయమంటావ్? చదువుతున్నావ్? దాన్ని ఏ, ఓ. ప్రెస్టేజా పోరా. మధ్యాహ్నం ఎక్కడానికి వస్తాగా అప్పుడు చెప్తా. చూసారా సార్, ఇలా మేకలాగా నాన్ స్టాప్గా తింటూ పోతే మనుషుల్ని వేయలేరు సార్. నిజమేరా, పెంటికి లేస్తారు. కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేశారు సార్. థ్యాంక్స్. సార్, జాన్ ఎఫ్ కెనడీ తెలుసా? ఏ ఆడైతే కరెక్ట్గా లేపేస్తాడా? జాన్ ఎఫ్ కెనడీ ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ సార్. కానీ అతన్ని ఒకడు వేసేసాడు. ఆస్వాల్డ్ అని 4 అడుగులు ఎత్తు వాడే అతన్ని వేసేసాడు. హౌ బ్రెయిన్ వర్క్ ప్లానింగ్ ఉంటేనే సార్ సక్సెస్ అయ్యేది. సార్, మన వాళ్ళు ఏ పని చేయాలన్నా 80% సెంటిమెంట్, 20% బ్రెయిన్. అదే ఫారినర్స్ విషయంలో చూడండి, 80% బ్రెయిన్, 20% సెంటిమెంట్. అందుకే సార్ వాళ్ళు అంత డెవలప్ అయ్యింది. ఆలోచించండి. మంచి ఏదో మాట వరుస కన్నాను బాస్. కానీ మీరేం చేస్తున్నారు? ఒక ఏనుగుని చంపడానికి ఇంకో ఏనుగుని సెట్ చేస్తున్నారు. రాంగ్ ప్లాన్. అదే నేనైతే ఏం చేస్తాను తెలుసా? ఓ చిన్న చీమని తీసుకుని ఏనుగు చెప్పనిరా. కరెక్ట్ టైం చూసి నైస్గా దాని చెవిలో వదిలేస్తాను. ఆ చీమ దాని చెవిలోంచి మదర్ దగ్గరికి వెళ్ళి కుట్టి కుట్టి చంపేస్తుంది. అది నేను దూరం నుంచి చూసి ఆనందించి జాలీగా ఎంజాయ్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు మీకు ఇప్పుడు కావాల్సింది ఓ చిన్న చీమ. దాన్ని వెతుక్కోండి సార్. ఇది చెప్దామనే సార్ ఇందాక మిమ్మల్ని ఆపాను. ఒకసారి నేను చూడండి సార్, గుడి ముందర అడుక్కు తినే వాళ్ళ ఉన్నాను. ఉద్యోగం వెతుక్కోవడానికి వచ్చాను సార్. కానీ మీ వాళ్ళు వాడనుకుని నన్ను తీసుకొచ్చారు సార్. కాదు ముర్రా అన్న వినకుండా నా పళ్ళు కూడా పీకపోయారు సార్. మీ డబ్బుకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నన్ను వదిలేయమని చెప్పండి సార్. రేయ్ అన్న ఇక్కడి నుంచి ఆయన డబ్బులు అడగండి. అన్న అది థ్యాంక్ యూ సార్. యాదగిరి అన్నయ్య విన్నావా? రేయ్ సార్ చెప్పారు కదా, ఓకేనా? రేయ్ యాదగిరిని నేను రా. అయ్యో సార్, మీరా అన్నయ్య? చెప్పొద్దా అన్నయ్య? సార్ సారీ సార్. అప్పుడప్పుడు ఏనుక్కి కాలు జారుతుందని అందుకే అన్నారు. నువ్వేనుగు కాదురా, చేమ్వే. ఆ ఎదురింటుడు నా శత్రువు. ఆడి కొడుకుని నువ్వు లేపేస్తావు. లేపేయాలి. సార్ నా వల్ల ఎలా అవుతుంది సార్? సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ సార్ నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంటన్నా ఇది? సార్ మిమ్మల్ని సార్. 12వ రోజు నా కొడుకు పెద్ద కర్మ జరిగే లోపు ఆడి కొడుకు నువ్వు లేపేయాల, లేదా 13వ రోజున ఈయన్ని ఎవరు లేపేస్తారా? ఎవరికుందో సార్ అన్న సార్ వాడు చేస్తాడంటావా? ఎలికెంత ఉన్నాడు, నాకేన కథలు చెప్తాడేంట్రా? నేను చెప్పింది అది చెయ్యాలంతే. అని చూసుకో. ఎలా ఇంట్లో బాత్రూమ్ లేదా? టవర్ కట్టుకుని రోడ్డుకి అడ్డంగా పోతున్నావు? నేను ఎట్టా పోతే నీకెందుకయ్యా? ఏంట్రా బాగుతున్నావు? నువ్వు పోనీరా. ఈ గొట్టం గారితో మాట్లాడితే రన్నింగ్లో ఎంక్వైరీ చేద్దాం. నువ్వు పోనీ. పొద్దున్నే బక్కోడు తెగేసికెళ్ళండి, వదిలే వెళ్దాం. వీడి తిత్తి తీసి అప్పుడు వదులుదాం. వదలవయ్యా బాబు, నీకు మర్యాద కింద అర్థం కదా? వదలవయ్యా. ఏమయ్యా నా మొహం మీద వెర్రి మీద రాస్తుందా? పొద్దునలాగే ముగ్గురు వచ్చి లాక్కెళ్ళి డబ్బులు ఇవ్వు లేకపోతే ఎదురు కొడుకుని చంపేని బెదిరించారు. ఇప్పుడు మీరు బెదిరించిన వాడు ఇల్లేది? అదిగో శివరాగర్ ఇల్లు. ఆడెవడో పావడా యాదగిరిట. వదలవయ్యా, ఊడిపోదు. వదలవయ్యా బాబు. అయ్యో టవల్ టవల్. అయ్యో ఏంటా? సార్, సుబ్రహ్మణ్యం అని 3 ఏళ్ళ నా సీనియర్ సార్. ఇంటర్వ్యూ కోసం ఈ ఊరు వచ్చి అతని ఇంట్లో ఉన్నాను. సుబ్రహ్మణ్యం యాదగిరి దగ్గర అప్పు తీసుకున్నట్ట. వాళ్ళు అతను అనుకుని నన్ను తీసుకెళ్లారు. నేనేమో నోరు మూసుకోకుండా ఒక ఏనుగుని చంపడానికి ఇంకో ఏనుగు ఎందుకు, చీమ చాలు కదా అని ఐడియా ఇచ్చాను సార్. అంతే సార్. ఆ చీమ నువ్వే 12 రోజుల లోపల వాడి కొడుకుని లేపేయని టక్కుననేసారు సార్. సార్ మీరేం భయపడకండి సార్, నేను ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. అదే ఆలోచిస్తూ వస్తుంటే ఇదిగో ఈలోపు మీ వాళ్ళని తీసుకొచ్చేసారు. సార్ 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 ఒకే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చూసారా, చెక్మేట్ సార్.
ఇది నా గేమ్. సార్ అనుకోకుండా ఎంటర్ అయ్యాను సార్. ఎంటర్ అయ్యావు కదా, సార్ ఐడియా ఇచ్చావు. 20 సంవత్సరాల గేమ్ నేనే ఫినిష్ చేస్తాను. కాయిన్స్ ప్యాక్ చేయండి. లేకుండా చంపదాన్ని చూస్తే పారిపోదామని ట్రై చేస్తా. నిన్ను వదిలిపెట్టా. అన్నయ్య ఊరి నుంచి ఎన్నో ఆశలతో గొప్ప అవుతాను వచ్చారన్నయ్య. నేను ఎన్నో ఆశలు చేస్తే మాకేంట్రా? అని మాకు ముఖ్యం. మా బాస్ కొడుకునే లేపేయడానికి ఐడియాలు ఇస్తావా? నువ్వు అంత పోటుగాడుగా మొద్దు లేకుండా చంపుదాం అనుకుంటే పారిపోతావా? పారిపోతే వదులుతాం అనుకున్నావా? తొందరగా ఇన్ని పూడ్చి పెడదాం, చీకటి పడేలా ఉంది. ఏంటన్నా నేనేం తప్పు చేశానన్నయ్య? ఎక్కువగా మాట్లాడటమే నువ్వు చేసిన తప్పురా. ఈ క్యాండిడేట్ ఎవరు? దొరికిపోయావా? ఎవర్రా నువ్వు? గోతులోంచి లేచి వచ్చిన 7లా ఉన్నావు. ఏయ్ నువ్వెవతివే? నేను టవల్ కట్టుకున్న అమ్మాయి, నువ్వు టవల్ కట్టుకున్న అబ్బాయి, సేమ్ పించ్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఓయ్ ముందు అడిగింది నేను. ఏ ఎర్రతోలు, ఇది నా ఫ్లాటే. ఎంత ఆశ! ఇలా చూడమ్మా, సిగ్గుపడకు. మేడం మేడం, నేను కార్పొరేషన్ టాయిలెట్లో స్నానం చేస్తున్నాను, ఇంతలో ఎవరో నా బట్టలు ఎత్తుకుపోయారు, అందుకే టవల్తో వచ్చి ఇక్కడ ఇలా దాక్కున్నాను అని చెప్పుకోవడానికి ఎందుకురా ఇంత ప్రెస్టేజ్, ఈగో లేనిపోని బెట్టు? ఏ తోలు తీస్తా. నువ్వు కానీ సుబ్రహ్మణ్యం తాలూకా? ఇలా చూడమ్మా, ఈ సుబ్రహ్మణ్యం తాలూకా గబ్రహ్మణ్యం జిల్లా ఇవేవి నాకు తెలీదు. ట్యాగ్ వేళ్లాడుతూ ఉందంటే అదే నాకు గ్రీన్ సిగ్నల్ అనమాట, అందుకే లోపలి దూరా. అది సరే, నువ్వేంటమ్మా ఇక్కడ? కీస్ లోపలే మర్చిపోయాను, అందుకే గోడతో వచ్చాను. ఏంటి ఇప్పుడు దీనికి నేను సంజయ్ ఇవ్వాలా? పేట కొడితే ఒక్క నిమిషం. ఇదేవర్రా తిక్కల దానిలో ఉంది. ఇంకా దగ్గర రారా, నవ్వు, సరిగా నవ్వు. ఏంటి ఏంజల్, ఓకే. నాతో ఫోటో తీసుకున్నావు? ఎలాగైనా నువ్వు చచ్చిపోతావు. ఒకవేళ నువ్వు బతుకుండి బిలిగేట్స్ అయిపోయావనుకో, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు కదరా. ఏంజల్ ఏంజల్ ఏంజల్, నువ్వు తలుచుకుంటే నీ ఫ్రెండ్ని కాపాడగలవు ఏంజల్. ఏంజల్ ఏంజల్, రాత్రంతా కూర్చుని ఆలోచించి వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోవడానికి నేను రూట్ కనిపెట్టాను. సుబ్రహ్మణ్యం పావడా దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు కదా, దానికి 3 నెలలుగా వడ్డీ కట్టట్లేదు. ఆ వడ్డీ డబ్బులు 60,000 నేను కట్టేశాను అనుకో, హ్యాపీగా పావడా నుంచి తప్పించుకోవచ్చు. ఈ రామిరెడ్డితో ఏం ప్రాబ్లం లేదు. వాడి కంట పడకుండా ఓ హెల్మెట్ తగిలించుకుని ఏడాది పాటు తిరిగారనుకో, వాడు మెల్లిగా మర్చిపోతాడు. నువ్వు బిలిగేట్స్ అయిపోతావు, అంతే కదా? ఏంజల్ ఏంజల్ ఏంజల్, ప్లీజ్ ఏంజల్, ఓ 60,000 హెల్ప్ చేస్తే ఎలాగోలా తిరిగి ఇచ్చేస్తాను ఏంజల్. బంబోళ జంబా, నువ్వు కట్టు కథలు చెప్తే నేను కరిగిపోయి కట్టలు కట్టలుగా కరెన్సీ ఇచ్చేస్తాను అనుకున్నావా? No. నాకు టింకరింగ్ చేయాలని చూస్తే నీ టింక పగిలిపోద్ది. గడా రాత్రి నువ్వే చెప్పావు కదా, ఈ క్షణం నిజం మరుక్షణం అబద్ధం అని. ఏంట్రా, నా కౌంటర్కే ఎన్కౌంటరా? సరదా, ఇస్తా నీకు కావలసినంత. ఏంట్రా ఏంట్రా చరిత్రలో నిలిచిపోయావు ఏంజల్. నేను రాసే ఆటోబయోగ్రఫీలో
మొదటి పేజీ మొత్తం నీ గురించి రాస్తాను. ఈ సోదాపి సంతకం పెట్టు. ఒక్క సంతకం ఏంటి ఏంజెల్? అవసరమైతే 1000 సంతకాలను పెడతాను, పెడుతూనే ఉంటాను. సాయంత్రం 6 గంటల పైన రా, ఎన్ని పేపర్లను తెచ్చుకో, ఎన్ని బండిల్స్ అయినా తెచ్చుకో, సంతకాలు పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ ఏంజెల్, థ్యాంక్ యూ. యాదగిరి ఎలాగొచ్చేస్తాడు, డబ్బు లాస్. అన్నా అన్నా నమస్తే సార్. నమస్తే అన్నయ్య. ఇదిగో సుబ్రహ్మణ్యం తీసుకున్న అప్పుకి వడ్డీ డబ్బులు మొత్తం 60,000 అన్నయ్య. కాస్త టైం ఇస్తే అసలు కూడా కొంచెం కొంచెంగా ఇచ్చేస్తాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ సార్. 19వ తారీఖు నేను జాబ్లో జాయిన్ అవుతున్నాను సార్. వస్తాను సార్. తమ్ముడు సార్ ఏంటి సార్? ఇన్నాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఎంతో మందిని అక్కడికి పంపించానురా. పోయిన వాళ్ళందరివి ఫోటోలు తిరిగి వచ్చినాయి. కానీ నువ్వు ఎలారా? సార్ అదేమైనా పెద్ద మ్యాటరా? చిన్నది సార్. అంత పెద్ద మ్యాటరు చిన్న మ్యాటరా? డిఫరెంట్. సార్ అది మీరు సార్. ఆడి కొడుకును చంపగలిగేది నువ్వొక్కడివేరా. కన్ఫర్మ్, డెఫినెట్లీ. జయా అన్నా పొరుగురు నుంచి వచ్చే వాళ్ళందరినీ ఆపేసేంట్రా. నువ్వు డార్లింగే అన్ని లేపేస్తాడు. డెఫినెట్. శివా అన్నా లోపలికి వెళ్ళి డబ్బడ్రా. అలాగేనా? గన్నివరా. ఇదిగోనా. సార్ వద్దు సార్. తీసుకోరా. సార్ ఓకే, ఒక నిమిషం సార్. ఉండండి సార్. చూడండి సార్, నా సర్టిఫికేట్స్ అన్ని ఒకసారి చూడండి సార్. ఎస్ఎస్సీలో నేను స్టేట్ ఫస్ట్ సార్. సార్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ సార్. నేను ఇంత చదువుకున్నది మీ దగ్గర పనిచేయడానికా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. 30 సంవత్సరాలుగా పనిచేసేవాళ్ళు ఉంటే చాలు అనుకున్నాను రా. కానీ పనితనం కలిగినోడు నీలాంటోడు ఒక్కడు చాలు అని తెలుసుకున్నాను రా. సార్ నేను చెప్పేది ప్రేమతో చెప్తున్నాను రా. 16వ రోజు లోపల నువ్వు వాడిని లేపేయాలి. లేకపోతే 17వ రోజున ఉంచుకో. చేయమని సార్. చేమోవి కాదురా, చెరుతవి. డిఫరెంట్. ఊరికి వెళ్ళిపోవటం, పోలీసులు చెప్పటం, ఇలాంటి అధవేశాలు అయిపోక. మనకిది అవమానం చేయ. ఏం పీకుతాడో చూద్దాం. తరుగు వస్తారు పదా. అందుకని ఊరంతా పారిపోవాలా? ఆగరా బాబు. ఏంట్రా 60 డబ్లింగ్ చేసావా? అవును. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? బయలుదేరడం సరే. ఈ రాత్రికి మన ఫుడ్ బెడ్ ఎక్కడో ఏంటో తెలుసా? మన ఇద్దరు సునీల మాడేసుకుంటున్నాం. ఇక్కడ ప్రేమగా ఆశినటుడు సునీల్ కుటుంబ సమేతంగా అమెరికా ప్రయాణం.
ఎప్పుడు ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది ఏంజల్. ఏంట్రా ఇంత సీరియస్ అయిపోయావు? ఏంజల్, చిన్నతనం నుంచి నాకెవ్వరూ లేరు. కష్టాల్లోనే పుట్టి పెరిగాను. ఆకలేస్తే ఏ కుప్పతట్లో ఏం దొరుకుతుందో అని వెతుక్కుని మరీ తినేవాడిని. ఒక మహానుభావుడు నన్ను అనాథాశ్రమంలో చేర్పించాడు. బాగా కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం కూడా సంపాదించాను. నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదు. అలాంటిది నాకే ఎందుకు ఇలా అవుతుంది? కూల్ డౌన్. ఏం కావాలి మేడం? 2 చికెన్ సూప్. నీకు చికెనా? దమ్ బిర్యానీ మా వాడికి కావాలి. మంచి దమ్ బిర్యానీ తీసుకురా. నీకేం కావాలి? మీరే చెప్పండి. అది కూడా నేనే చెప్పాలా? 4 మటన్ బిర్యానీ, 4 రొయ్య వేపుడు తీసుకురా. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ, రొయ్యలు వేగాయలే చూసొద్దామని. అరే, పోరా. 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 పోయి అడుగు పో. పోరా బాబు, పో. రావు చెప్పరా, నా సర్టిఫికేట్స్ ఎక్కడ చెప్పరా? నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదురా. నీకేదో తెలీదురా? చెప్పరా, లేచిపోతుంది. చెప్పా సర్టిఫికేట్స్ రామరెడ్డి కొడుకు దగ్గర ఉన్నారా? వాడు ఏపీ 10 AX 72 కార్బన్లో తిరుగుతున్నాడు. నేను చెప్పాను, వాళ్ళు చెప్పరా? నేను అడిగాను, చెప్పుకో. మందురా, మందు. ఒక్క నిమిషం ఒకసారి ఆపు అన్నయ్య. అనే ఒక్క నిమిషం అనే ఆపు. ఏంటో అడగరా? ఎందుకు ఆపాడు? అన్నయ్య, ఏంటి? ఒక ముఖ్యమైన పని మీద అన్నయ్యని కలవాలి. వదిలేన్నయ్య. తమ్ముడు, గుడ్డో నీ ఫోటో చూపించి అడుగుతున్నాడంట. ఏం చెప్పంటావు? రమ్మను. రమ్మను రా. వెళ్ళగలు. థ్యాంక్స్ అన్నయ్య. నమస్తే అన్నయ్య. రాయ్ బండి బాను. అరే అన్నయ్య, ఆగండి అన్నయ్య. గన్నించి పోదామనే వచ్చాను. ఎవరు రాదు? నా పేరు గుత్తి గురుమూర్తి. ఏంటి? ఎంసీఏ చదివాను అన్నయ్య, గోల్డ్ మెడలిస్ట్ని. అయితే నా ఉద్యోగం విషయంలో కలుద్దామని వచ్చాను. ఇదేమైనా ఎంప్లాయ్మెంట్ ఆఫీసా? నా ఫోటో పట్టుకుని తిరుగుతున్నావు ఎందుకు? మా నాన్నతో మాట్లాడి నీ సర్టిఫికేట్ నీకు ఇస్తాను. రేపు వచ్చి తీసుకో. అరే థ్యాంక్స్ అన్నయ్య, చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. చెయ్యండి అన్నయ్య, షేకండి అన్నయ్య, ఇవ్వండి అన్నయ్య. పర్లేదు అన్నయ్య. అన్నయ్య, మీ ఇంట్లో 10 కుక్కలు అయితే ఇవాళ నుంచి నాతో కలిపి 11 కుక్కలు అన్నయ్య. విశ్వాసంగా ఉంటానన్నయ్య, చివరి దాకా విశ్వాసంగా ఉంటానన్నయ్య. నువ్వు ఎక్కడికి వచ్చి మరొకటి అక్కడికి వచ్చి మురుగుతానన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య. వస్తానన్నయ్య. కొంచెం బండి ఆపమని చెప్పా అన్నయ్య. చిన్న జన సార్, కూర్చోరా. నీ ముందర ఎలా కూర్చోమంటావన్నయ్య? రే కూర్చోరా. ఈ కుక్క ఎలా అన్నయ్య నీ పక్కన? కుక్కవా? కాదు, బొద్దింక. కూర్చో. అలా అయితే ఓకేనా? రే బొద్దింక కూర్చోందిరా. ఐడియా, తన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నా ఫస్ట్ శాలరీతో నీకు పెద్ద ట్రీట్ ఇస్తా. ఏంటన్నయ్య, ఇది ఎవరికైనా ఇవ్వాలా? గేమ్. గేమ్? స్విచ్ వేస్తాను, బల్బు వెలగతుంది. వెలగగానే షూట్ చేయాలి. అన్నయ్య పాపం అన్నయ్య, షూట్ చేస్తే చచ్చిపోతాడు. తమ్ముడు నేను రెడీ. అన్నయ్య నాకు గురి పెట్టాడేంటి? వాడు గురి పెడతాడు, లైట్ చూస్తాడు, వెలగగానే షూట్ చేస్తాడు. వాడు నువ్వు కానిరా. ఇదే వాడు అదిగొండ కుక్క నేనే అన్నావు కదా, విశ్వాసంగా ఉంటానన్నావు కదా, గట్టిగా మురుగుతానన్నావు కదా. షూట్ చేయి చిన్న. అన్నయ్య ఈ నాన్నే నయం అన్నయ్య. నీ మాట విని నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. ఇంకో 6 రోజుల్లో జాబ్లో జాయిన్ అవ్వాలి. సర్టిఫికేట్స్ ఏమో వాడి దగ్గర ఉండిపోయి, ఆ పావడగాడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఫోటోల మీద ఫోటోలు తీసుకుంటున్నావు. డోంట్ వరీ గుత్తి, బీ హ్యాపీ. ఎవడి మంట ఆడికే తెలుస్తుంది. అయ్యో ఏంజల్, లే ఏంజల్, మినిస్టర్ వాళ్ళు వచ్చేసారు. లే స్టాప్ సార్. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. దిగండి సార్.
Gabriel, idiot. Control your emotions. No more loose motions. ప్రేమికులు ఎప్పుడు భయపడి పారిపోకూడదు, ఎదిరించి ధైర్యంగా నిలబడాలి. అంతా రెడీ చేశావా? చేశాను సార్. ఎవరిని అడిగి రెడీ చేశావు? మీరేగా సార్ ఫోన్లో చెప్పింది. అది ఫోన్లో. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, అంతా రెడీ చేయి. ఓకే సార్. లవర్స్ మీరు సార్ లవర్స్ సార్. కన్ఫర్మ్ చేస్తున్నాను. గజపతి సార్ మాలలు తీసుకురా. ఇవ్వకండి సార్. థ్యాంక్ యూ. వెయ్యి. అసలే నాకు పెళ్లి కాలేదు. మాలతి డైలాగ్ రాలేదు, నవ్వటానికి నోరొచ్చిందా? నీ సంగతి చెప్తాను. ఇవాళ ఇది రెండోసారి. వెయ్యిరా, వెయ్యిరా, వెయ్యిరా. గజా సార్. బాజా సార్ కట్టరా. కడుతున్నాను సార్. సార్ సార్ 2 ముళ్ళే వేశాడు సార్. 2 ముళ్ళు సార్ అంటే 3 ముళ్ళు నేను వేయాలా? వెయ్యరా, 3 ముళ్ళు ఒకటే వేయాలరా. తరా ఒక 3 వేస్తే అది పెళ్ళి అవుతారా, గిల్లు అవుతుంది. వెయ్యరా 3 ముళ్ళు. గాబ్రియల్, గాబ్రియల్ సార్. 4ఓసారి. సార్ సార్ ఏంటమ్మా ఏం చెప్తున్నావు? సార్ మామ్ మదర్. అమ్మా నాన్న లేకపోతేనేమి, మనందరికీ ఆ దేవుడు ఉన్నాడు. నువ్వు చేసేది ఏది నాకు నచ్చట్లేదు ఏంజల్. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏం ప్రభు, నేను మీకు నచ్చలేదా? చంపేస్తాను చూడు నిన్ను. చంపండి ప్రభు, చంపండి. నోరు ముయ్. చంపడానికైనా మీ కరములు నన్ను తాకినంతనే నేను కన్న కలలు నిజమవుతాయేమో ప్రభు. ప్రభు ప్రభు చావే. ప్రభు రక్తం, రక్తం. అయ్యో అయ్యయ్యయ్యో. నెలరాజా, ఓ నెలరాజా, ఇది వీక్షించుటకేనా నీ విచటికి అరుదించినది? చూసితివా ఈ దారుణం? వేల రాత్రులు నా స్వప్నమందు ఊహించుకున్న ఈ మొదటి రాత్రిని చూసితివా? మన్మధుడు లాంటి పురుషుడు వచ్చి ఈ పూల పాన్పు మీద నా పరువాలన్నీ మురిపిస్తాడని ఎదురు చూసితినే. నా ఆశలన్నీ అడియాసలేనా, నిరాశలేనా? అయ్యో మోసం, మోసం, అంతా మోసం. అయినా నా బాధ నీకే తెలుసు. ఈ విశ్వమందు ఎన్నో వేల రాత్రులు వస్తాయి, కానీ మనకు ఇదే మొదటి రాత్రి. అయినా నీకు చివరి రాత్రి. ఏంటలా చూస్తున్నారు ప్రభు? నరుకుదామని. పాలు తాగండి, పాలు. అందరికీ ఈరోజు మరణిస్తే రేపు పాలు, కానీ నీకు ఈరోజు పాలు, రేపు. నా పరిస్థితి తెలుసు కదా. నేను ఇక్కడ ప్రాబ్లంలో ఉంటే నీకు ఎగతాళిగా ఉందా? ఆఫ్ కోర్స్. భర్త కష్టం భార్యది కూడా. పతియే ప్రత్యక్ష దైవం. ఏయ్ ముందు పీక్ పారే. భర్త బతికున్నప్పుడు అలా తీయకూడదు, తప్పు. సర్లే, రేపు ఎలాగో నేను చేస్తాను కదా, అప్పుడు తీసే. ఏమిటా మాటలు? మన ప్రేమే నిజమైతే, ఈ మాంగళ్యానికి అంత శక్తే ఉంటే అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఏయ్ నువ్వే నన్ను చంపేసేట్టున్నావే. ఈ రాత్రి గడిస్తే ఏమవుతుందో నాకే తెలీదు. నువ్వేమో ప్రభు స్వామి అని నా ప్రాణాలు తోడేస్తున్నావు కదే. చా గుత్తి మామోయ్, కోపమా?
ఏయ్ ఎందుకు నా టెన్షన్ పడుతున్నావు? నువ్వు నా వాడివి, నిన్ను చావనివ్వను. రే, నేను అనాథాశ్రమంలో ఉన్నప్పుడు నాకెవ్వరూ లేరని ఏడుస్తూ ఉండేదాన్ని. సిస్టర్ నాతో అంటుండేది, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మన కోసం గార్డియన్ ఏంజల్ని పంపిస్తాడని. ఆ ఏంజలే మనకి గేబ్రియల్, నీకు ఈ ఏంజల్. లేదు ఏంజల్, నీ డైలాగ్ నీకే చెప్పాలంటే నాకు ఈరోజు పాలు, రేపు చావు. నాకు ఇది ఆఖరి రాత్రి. చూసావా, రాంగ్ సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కానీ నాకు ఇది లైట్ సెంటిమెంట్ రా, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ నైట్. అంటే పెట్టుకున్నానా పచ్చబొట్టులా నూరెళ్ళకి తోడుగా, నిన్ను చుట్టుకుందునా పూల చెట్టులా. నువ్వు కోరినట్టుగా ఉండలేనుగా, నీ తోడులో హాయిగా లెక్క పెట్టుకుందునా కొద్ది జీవితం ఇలా. కన్నుల చీకటి వెళ్ళిపోదా, కన్నెల దీపం వెలిగాక, మోక్షణమైనా సరిపోదా మగువాని మది గెలిచాక. నీ వెంట నడిచిన పాదం నువ్వే కదా గమ్యం, అదిగో పిలిచిన మనసు కలిసిన మన కోసం. ఉరిమిన మేఘం కరిగిన వర్షం కురిసిన దాహం తీర్చనులే, కరిగిన శోకం భయపడి శ్లోకం నయ్యనులే. తగిలిన గాయం చిటికిన మాయం చెలిమను సాయం మందగనే అర్థం కాకుండే. చరితల గురుతులు కనలేదా, జరిగిన కథలే వినలేదా, కలవరమన్నది వెళ్ళిపోక నీతో ఉండదు కడదాకా. నీ మాటల్లో నిజమే కనబడి ధైర్యం నిండను గుండెల్లో, ఊరికే చిలకై మనసంతా రివ్వున ఎగిరే గగనంలో. గడిచిన కాలం తలచుట నేరం తలకొక భారం వదిలేసి, విడిచిన మౌనం పలికిన గానం నీ క్షణమే. కనుగుల దూరం కరుగుట ఖాయం వలపుల తీరం చేరదని. అంటి పెట్టుకున్నానా పచ్చబొట్టులా నూరెళ్ళకి తోడుగా, నిన్ను చుట్టుకుందునా పూల చెట్టులా. నువ్వు కోరినట్టుగా ఉండలేనుగా, నీ తోడులో హాయిగా లెక్క పెట్టుకుందునా కొద్ది జీవితం ఇలా. రెండు బీరో క్వార్టర్ తీసుకురా. సరే.
అన్నయ్య వాడు బయట ఎక్కడ లేడు అన్నయ్య, ఈ ఊర్లోనే ఉన్నాడు. ఏపీ 10AX 7272 క్యారవన్ లో తిరుగుతున్నాడు. ఏంట్రా వెళ్దామా? పోరా పోని 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 పోని. రే మావా ఎక్కడికి రా? ఏం చెప్పాలా? రే వదలరా, ఆ యాదగిరి మనుషులు చూస్తే ప్రాబ్లం అవుతురా. భయపడతారా? రే మావా ఆగరా, రే రే మావా తీరా తొందరపడ. రే వద్దురా. నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు? హలో అన్న వాడి కొడుకుని చూశాను. మరి చూస్తే ఎందుకు చేసేలేదురా? వాడి చుట్టూ చాలా మంది ఉన్నారన్న. వెంటనే మన వాళ్ళతో 4 బాంబులు పంపించు. నీ అబ్బా 4-5 రా, 40-50 పంపిస్తున్నాను రా. నీ అబ్బా అన్నల కంటే నిన్నే నేను ఎక్కువ నమ్మాను రా. రేపే నా కొడుకు పెద్ద కర్మరా. ఈ లోపే రామిరెడ్డి గారి కొడుకు బాడీలో ఒక్క పార్ట్ కూడా మిగలకుండా ఇక్కడి నుంచి నువ్వే నా కొడుకురా, నా కొడుకువి. శంకర్ వెళ్ళరా ఎక్కడున్నారు? రేపే నీ పెద్ద కర్మరా. వాళ్ళు మొత్తం కాలి బూడిదైపోవాలి. త్రిష బస్సు బస్సు వేలు అలా ఊరికే కొరికే ఊడిపోగలదు. థ్యాంక్స్ మామా, చాలా థ్యాంక్స్ మామా. నీకు డబుల్ పేమెంట్ ఇస్తాను. త్రిష లెట్స్ మూవ్. బస్ స్టాండ్ ఫిగర్ వీడి కోసం మరీ ఎక్కువ ఖర్చు పెట్టానా? రేపు నైన్తారా వీడి టేస్ట్ మారే లోపల మనం సెటిల్ అయిపోవాలి. లక్కీ సెన్స్ అబ్బడి అబ్బా, జీవితంలో ఇలాంటి అవకాశం రాదు. వీడిని వదిలిపెట్టకూడదు రాయ్. హలో, ఎక్కడున్నారా? ట్రావెలింగ్ లో ఉన్నాను నాన్న. రే శంకర్ ఎక్కడి దాకా వచ్చారు? మాదాపూర్ దాటాం, వచ్చేస్తున్నాం. మొద్దు నా కొడుక అన్న చూడు, నీ కొరువు పెట్టడానికి వచ్చిన వాళ్ళు తగలబడుతున్నారు. ఎన్నిసార్లు కాపాడనరా? నువ్వు ఈ జన్మకు మారవా? వాడి కొడుకు కర్మకి ఇంకొక రోజే ఉంది. ఎవరి కంటా పడకుండా మనోళ్ళతో కలిసి వైజాగ్ వెళ్ళిపో. క్లోజ్గా పెడితే బండి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టా తిన్నగా పోనీ. సార్ ఏంటయ్యా? వాళ్ళు ఎలాగో మళ్ళీ కాకులుగా చెప్తారు. మీ సమస్య ఏంటి? పూడుద్దామా కాలుద్దామని కదా, ఎలాగో కాలు తెచ్చారు కదా. ఇదిగో లింగం, నిన్న ఐడియా అడిగానా? నీ పని కూడా నేనే చేస్తాను. మాత్రం నాకే ఇవ్వండి. పని పూర్చారంటే పెళ్ళం పక్కన పడుకుని కొలుక్కుతున్నా ఉంటారా? సార్ సార్
నువ్వు తీసుకురా వేసేరా ఏసై ఏంటి సార్ ఇంకా వెంట పడతారు ఎందుకు? మాకు పెళ్లి కూడా అయిపోయింది. అయినా మీకు లేని మనుషులా? అందరూ ఫోటోలు అయిపోయారు, అందుకే ఈ నెలమంటున్నాను. వెళ్ళరా, వెళ్ళి ఆడు కొడుకు వేసాయి. సార్ ఆ అమ్మాయితో పెళ్ళైంది సార్, తను వదిలిపెట్టి. అటాచ్మెంట్? సారీ, ఓన్లీ డిటాచ్మెంట్. అమ్మ ఇంకా లేచినట్లేదే, తొందరగా స్నానం చేసి రండి, టిఫిన్ చేద్దరు గాని. సరే అమ్మా. హలో అన్నయ్య, నేను బొద్దింకని. రే బొద్దింకా, బాగున్నావా? అన్నయ్య నిన్న నాకు పెళ్ళయింది అన్నయ్య. ఆల్ ది బెస్ట్. అన్నయ్య యాదగిరి నన్ను వదిలేట్లేడు. నువ్వెక్కడున్నావో చెప్తే వచ్చిన సర్టిఫికేట్ తీసుకుని ఎక్కడికైనా వెళ్తాను. వైజాగ్ లో ఉన్నాను రా, వచ్చి తీసుకో. అయ్యా టైం అవుతుంది, పంతులు గారు కూడా ఎక్కడికో వెళ్ళాలంటున్నారు. మీరు వస్తే కార్యక్రమం మొదలెడదాం. అన్నయ్య రమ్మని చెప్పాడు. హలో, బొద్దింకొచ్చాడు, రమ్మను. అన్నయ్య నేను బోట్లో ఉన్నాను, అక్కడికి వచ్చాను. సరే అన్నయ్య. రమేష్ అన్నయ్య, అన్నయ్య ఏ బోట్లో ఉన్నాడు? అందులో. ఏంటి చికెన్ 65 చేయడానికి 65 కోళ్ళు కొన్నావా? ఇదిగో అన్నయ్య. పోయినట్టేనే. అక్కడికి ఎలా వెళ్ళాలన్నయ్య? అన్ని కోళ్ళు తినలేడే. అడుగుని వెళ్ళిపోతాంటన్నయ్య. అక్కడికి ఎలా వెళ్ళాలన్నయ్య? అలా నడుచుకుంటూ వెళ్ళు. తమాషా చేస్తారేంటన్నయ్య? ప్లీజ్ అన్నయ్య, అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పండి. భుజాల మీద ఎక్కు, నేనే తీసుకెళ్ళి అక్కడ ఏంటన్నయ్య ఇది? అర్థం చేసుకోండి ప్లీజ్. ఏంట్రా అర్థం చేసుకునేది? నీ సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి షిప్ లో తీసుకెళ్ళి డ్రాప్ చేయాలా? చూడు బొద్దింకా, నువ్వు నీటిలోకి దూకి పలక్ 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 మంటే ఈదుకుంటూ బోర్డు దగ్గరికి వెళ్ళి నీ సర్టిఫికేట్స్ తెచ్చుకో. ఏంటి పో. బొద్దింకకు భయమేమరా? ఏంటి? కాస్త బీరు పట్టించు. కరెక్ట్ మావా. సీరియస్ అడుగుతున్నాను అన్నయ్య. సీరియస్ 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 అన్నయ్య అర్థం చేసుకోండి అన్నయ్య. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆ రోజే చెప్పాంగా, ఈసారి కనబడితే గేమ్ భయంకరంగా ఉంటుందని. గుర్తులేదా? అన్నయ్య అది ఆ రోజు. ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం తెలుసా? నువ్వు అంబానీ, వాడు అమితాబ్ బచ్చన్. ఏంటన్నయ్య నాతో ఆడుకుంటారేంటి? ఎరా వీడితో ఆడుకుంటున్నావా? ఆడుకుంటే పోలా. వద్దనయా ప్లీజ్ అన్నయ్య, వద్దనయా అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వదిలేండి అన్నయ్య. అన్నయ్య వద్దనయా. అన్నయ్య నొప్పి పెడుతున్నానా? The game has begun.
ఏతున్నారా వచ్చి అలా కొట్టుకుపోతాడు. కొత్త పెళ్లి కొడుకు సముద్రంలో మునిగి మృతి. తప్పకుండా ఈ న్యూస్ రేపు పేపర్లో వస్తుంది. కావాలంటే నువ్వే చూడు. ఛాన్సే లేదు. సొరచాపల నుండి తప్పించుకోవడం గజేతకాల వల్లే కాదు అన్నా. వీడు ఎక్కడ దాకా ఎదుకొని రావడం కష్టం, మునిగిపోతాడు. వస్తాడన్నానుగా. రాలేడు. ఎంత పందాం? వస్తే నువ్వు ఈదుకుంటూ వెళ్ళి ఫిగర్ని తీసుకురావాలి. నేను వాడు రాని. చూడు మునిగిపోతున్నాడు. వస్తాడా? వాడు వస్తాడు. ఏంటొచ్చేది అక్కడ క్లైమాక్స్. నేను చెప్పాను కదా. వాడు వచ్చాడు చూడు, వచ్చాడు. కమాన్ కమాన్ కాక్రోచ్ కమాన్. మునిగిపోతున్నాడు. నేను చెప్పాను కదా. చూడు 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 చూడు. చూడరా చూడు. రేయ్, బతకాలని అంత ఆశగా ఉందరా? అనయా పెళ్లి ఫోటో అనయా. నేను చెప్పింది ఇప్పటికే నమ్ముతారా? సర్టిఫికెట్ ఇచ్చేస్తే నేను ఇలాంటి ఫిగర్ దొరికితే సిలోన్ వరకు ఈదొచ్చరా? అరే శ్రీదేవే దొరికింది, సిలోనే కర్మ. ఇలాంటి ఫిగర్ ని అన్నకు సేవ చేయాలని చెప్తే ఫోటోని టచ్ చేసినందుకు ఇంత ఫీల్ అవుతున్నావు. ఇంకా ఫిగర్ ని టచ్ చేస్తే చూడు ఎలా అల్లాడుతున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? సర్టిఫికెట్స్ ఇచ్చేదానా? ఇచ్చావనుకో ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి సెట్ అయిపోతారు. ఇంకేం ఆలోచించకుండా ముందు ఆ సర్టిఫికెట్స్ ఇచ్చి అవతల పారే. వాడి పొట్టకూడు కోసం చచ్చినట్టు నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడు. నేను చెప్తున్నాను కదా, ముందు చించి అవతల పారే. అది ఈ రోజుతో వీడి జీవితం వద్దు. ఎందుకు అంత బాధపడుతున్నావు? ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో రిజిస్టర్ చేయించుకున్నా చచ్చిన తర్వాత ఇంటర్వ్యూ కార్డు వస్తుంది. అదే నేను చెప్పినట్టు విని బుద్ధిగా నీ పెళ్ళాన్ని అన్నకు అప్పగించావనుకో, నీకు కావాల్సినంత డబ్బు వస్తుంది. ఏడవకు తమ్ముడు. నువ్వు మొమ్మాడి పడకుండా నీ వైఫ్ ను మా లైన్ లోకి దించావనుకో,
వేసేయండి రా వాడిని. వదలకండ్రా వదలకండ్రా వాడిని వాడికి పారేయండి. వదలదు వదలదు దుర్మై దుర్మై ఆతి. ఏం చెప్తే అది చేస్తాను. నేను చెప్పదురా. వీరా నువ్వింకా బతికే ఉన్నావా? రేయ్, దీనికే షాక్ అయ్యావా? ఇక జరగబోయేది చూస్తే. అయ్యా పంతులుగా రమ్మంటున్నారయ్యా. చిన్న చీమ పంతుగారు కార్యక్రమం మొదలెట్టండి. చెప్పిన పని చేసుకొచ్చారా? చేసుకొచ్చాడా అబ్బా డార్లింగ్ అబ్బా. సచ్చర్ర శత్రువు కొడుకు చూడండి పోస్టర్లు వేస్తారంటరా పనికి మాలు సన్నాసులారా. ఈ పని ఎట్లా చేసావు చెప్పరా అది వచ్చినప్పుడు ఎట్లా సరే చెప్పరా నువ్వేం చెప్పాలి చేస్తాను. చెప్పుద్రా నీకు సూపర్ రా, ఎరగదీసావురా. ఈ రోజు నుంచి నువ్వే నా కొడుకురా. డార్లింగ్ అడగరా, ఏం కావాలి అడగరా, అడుగు. చివరి వరకు నీతో ఉండాల్సింది నేను ఒక్కనే. అబ్బా డిఫరెంట్ రా, అంతే కదా. ఓకే ఇంకెక్కడ ఎవరా? నీకు వేరే ప్లేసే దొరకలేదన్నా. చిల్లి పడిపోయిందిరా. చాలా డార్లింగ్, చాలా నీ కొడుకు చచ్చిపోయి ఎక్కడో కాలుతుంది. మీ పిల్లలు చేస్తే మీకు కాలుతుంది కానీ వాళ్ళ కోసం మా జీవితాలు కాలిపోవాలా? మీ స్వార్థం కోసం అలాంటి ఎంత జీవితాలు నాశనం చేస్తారా? రేపు పావడా నా కొడక, నా సర్టిఫికేట్స్ నీకు చూపించి బతిమాలను కదరా, ఏడ్చాను కదరా, విన్నావా? నువ్వేంట్రా చూస్తున్నావు? ఆడు చెప్పింది తూచా తప్పకుండా నీకు మొత్తం చెప్పేశాను కదరా, కానీ నువ్వు నన్నే లేపాలని చూస్తావు. ఏరా నీకు అసలు మనసే లేదా? రేయ్, అనాథాశ్రమంలో ఉండి కష్టపడి చదువుకుని గోల్డ్ మెడల్ సంపాదించిన నన్ను ఒక హంతకుడుగా మార్చిన జీవితం నాశనం చేశారు కదరా. రేయ్, మీ ఇద్దరికి శత్రుత్వం ఉంటే మీరు కొట్టుకుని చావండ్రా, అంతేగాని మీరు ఆడుతున్న చదరంగంలో మాలాంటి వాళ్ళని పావులుగా చేసి ఎందుకు మా జీవితాలు బలి తీసుకుంటారు? దొంగ నా కొడుకులారా. రేయ్, ఇన్ని రోజులు అలాంటి అమాయకులతో మీరు గేమ్ ఆడారు కదా, మీ 20 ఏళ్ల గేమ్ని ఇప్పుడు నేను ఫినిష్ చేస్తాను.
అవును సార్, పబ్లిక్కి వీళ్ళ వల్ల చాలా న్యూసెన్స్ సార్. సార్, పావడా యాదగిరి, రామిరెడ్డి గత 20 ఏళ్లుగా ఈ 2 గ్యాంగుల మధ్య పెద్ద వార్ జరుగుతుంది సార్. అంతేకాక 16 డేస్గా ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఇరుపక్కల చాలా మర్డర్స్ జరిగాయి సార్.